హలో ఫ్రెండ్స్, మరి మీ వంకు సో మీ వైపే ఉంటాడనమాట వీడు. భగవద్గీత ఇది గణపట వెంకట శాస్త్రి రాశారు. చాలా సింపుల్గా ఈజీగా ఉంది. మీ పిల్లలకు ప్రతిరోజు కనీసం ఒక శ్లోకం యొక్క అర్థం చదివితేనే భోజనం పెట్టండి. అది కనీసం 5 నిమిషాలు పట్టవచ్చు, కానీ వాళ్ళ జీవితంలో అద్భుతంగా మనో నిగ్రహము అంటే మనోశక్తి పెరిగి తయారవుతారు. ఇవాళ మనం భగవద్గీత మీద ప్రమాణం చేసి మరి రాగద్వేషాలకు దూరంగా ఉంటూ ఇప్పుడు వార్తలు మీ ముందు తీసుకొస్తున్నాము. ఇప్పుడు యూట్యూబ్లో చాలా దారుణాలు, చాలా స్వార్థంతో ఈ కలియుగంలో ఎలా చేస్తున్నారు చూడండి ఒకసారి. ఈ యూట్యూబర్స్కి ఏం కావాలి? న్యూస్ కావాలి. సో మరి ప్రజలకేం కావాలి? అది పనికి వచ్చేదా పనికి రాదా అక్కర్లేదు, దాని గురించే ఆలోచిస్తుంటారు. ఒకటే టీవీ 9లో ఒకసారి 24 గంటలు చూపించారు. ఒక బాబు ఎవరో బోర్లో పడి చనిపోయాడని. అంటే చనిపోయాడో తెలియదు, ఇక అదే 24 అవర్స్ లైవ్ పెట్టేశాడు. దీనివల్ల ఆ ఛానల్ చాలా దాన్ని చూసేవాళ్ళు అయ్యో అయ్యో ఏమవుతుంది 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 ఇలా చూస్తూ వెళ్ళిపోయారు. మిగతా అని పక్కన పడేశారు. సో అంటే క్యూరియాసిటీ క్రియేషన్ చేసుకొని, కానీ దాంట్లో ఏమీ ఉండదు. ఒకసారి మీరు చూడండి, రంగరాజన్ విషయంలో వీరరాఘవరెడ్డి కొట్టాడు, ఆయన షూలో వేసుకుని పోయాడు. దాని మీద రకరకాల ఇంటర్వ్యూలు చేసి అసలు ఎక్కడ దెబ్బ తగిలింది లేదు, ఆయన కొట్టినట్టు ఏమీ లేదు. ఇంకా ఇక అదే ఒక 20 రోజులు దాన్ని ముంచి ఇడిచిపెట్టి పగడాల గురించి ఇప్పుడు ఒక 20 రోజులు తింటూ ఉన్నారు వీళ్ళు. ఈ ఆర్టీవీ ఎంత పనికిమాలిన ఛానల్ మీరే ఆలోచించుకోండి. ఆర్టీవీ కానీ ఇప్పుడు బంగ్లాదేశ్లో, వెస్ట్ బెంగాల్లో హిందువులను అతి ఘోరంగా దుకాణాలకు వచ్చి మరియు సర్వనాశనం మొత్తం పగలగొట్టి అంటుపెట్టేసి చిత్రంగా చేసి ఇద్దరు తండ్రి కొడుకులను చంపేసి వెళ్ళిపోయారు. కొన్ని వందల ఫ్యామిలీ వదిలేసి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. అది దొంగలకు కనబడదా? అరే 1000 మంది వెళ్ళిపోతుంటే అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టాలా పెట్టకూడదా, వర్క్ బోర్డు అసలు ఏం చేస్తుంది దాని గురించి డిస్కషన్ అక్కర్లేదు. వీడికి కావాల్సింది వీడిని ఛానల్ పాపులర్ కావాలంటే ఏం చేస్తాడు? ఇక్కడ చూడండి ఛానల్స్ ఎట్లా పెడుతున్నారు, ఎట్లా వేస్తున్నారు వీళ్ళందరూ. సో చూడండి, ఇది జీ తెలుగులో మాత్రమే చాలా అర్థవంతంగా డిస్కస్ చేస్తున్నారు. ఇక్కడ సాయి గారు ఉన్నాడు, మరి ఈయన ఛానల్ ఎన్ఎస్ హబ్ చాలా అర్థవంతంగా డిస్కస్ చేస్తున్నారు. అక్కడ బెంగాల్ మన దేశంలో పార్ట్ కాదా? అంత ఘోరాలు జరుగుతుంటాయి. ఇక్కడ ఈ తెలంగాణలో కూడా ఇదే ఘోరం జరిగితే ఈ ఛానల్ ఎవడు కూడా ఇవ్వడు. అక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం మమత ఉంది, ఆమె కూడా అక్కడ ఛానల్లో రానివ్వదు. అక్కడ ప్రజలు కూడా చాలా విషయాలు తెలియనివ్వదు. మరి ఇక్కడ జరిగినప్పుడు కూడా తెలియాలంటే పక్క రాష్ట్రాల్లో ఏమవుతుందో కూడా వీళ్ళు తెలుసుకోవాలి. కానీ ఈ పబ్లిక్ కూడా పక్క రాష్ట్రాల మీద లేదు కాబట్టి వీళ్ళు కూడా గొర్రెలు, వాళ్ళు గొర్రెలు. చూడండి, ఈయన కాస్త విందాం. ఫ్రెండ్స్, మరి ఏదో చేసింది వేరే పెడితే ఇది కలిసి ఉండే ఒక దారం లాగా ఉండింది. ఈవెన్ క్రిస్టియానిటీలో కూడా ఈవెన్ కాన్స్టంటైన్ మొదలుపెట్టిన రోజు నుంచి అప్పటి నుంచి ఉండింది. దాని నుంచి అందుకే చర్చిని స్టేట్ ని వేరు చేయడం కోసం సెక్యులరిజం అని తీసుకున్నారు. ఇక్కడ దారుణంగా అంటే పోలీసులు వ్యాన్లు తగలబెట్టేస్తా ఉన్నారు. సో అక్కడ చేస్తున్నది ముస్లింలు కదా, అయితే తప్పనాలి కదా. కనీసము ఇక్కడ అసదుద్దీన్ కానీ ముస్లిం నాయకులు కూడా దీన్ని ఖండించే వాళ్ళు ముస్లింలో చాలా మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళకు మైకులు ఇవ్వరు. మరి ఎవరికి మైకులు ఇస్తారు అంటే రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు కదా, రాడికల్ ముస్లిమ్స్. ఎవరైతే హిందువులను బాగా తిట్టి చంపుదా అన్నారు కదా, వీళ్ళ వల్లనే జరుగుతుంది ఇలా బాగా రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళదే లీడింగ్ ఉంటుంది, వాళ్ళ యజమాయిషి ఉంటుంది. అసదుద్దీన్ అలాంటి వాళ్ళకే అవకాశం ఇస్తాడు. అలాంటి వాళ్ళే మసీదులలో కూడా వాళ్ళను రెచ్చగొట్టి అమాయక ముస్లింలను వాళ్ళు సర్వనాశనం చేసేస్తున్నారు. ముస్లిం రాజ్యం అయితే ఏమవుతుందైనా 6వ తరగతి మించి పిల్లలు చదవడానికి వీలుండదు. పెళ్ళం తన భర్త చచ్చిపోతున్నాడు, ఒక ట్యాబ్లెట్ తెద్దామంటే కూడా ఒంటరిగా ఓడానికి వీలు లేని చట్టాలు ఉంటాయి అక్కడ. ఆఫ్ఘనిస్తాన్ లాంటి చట్టాలు వస్తాయి ఇక్కడికి. మహిళలు ఇక జర్నలిజం కాదు కదా, అసలు డాక్టర్లుగా కనీసం హాస్పిటల్ కూడా పని చేయడానికి వీలు లేని చట్టాలు వస్తాయి. ఇక మొగోళ్ళు అయితే ఖచ్చితంగా గడ్డం పెంచుకోవాలి. ఈయన చెబుతున్నాడు ఖచ్చితంగా రాష్ట్రపతి పాలన అమలు చేయాలి. ఒక్కొక్కరు 100 ఉత్తరాలు రాయండి ప్రధానమంత్రికి. బెంగాల్లో రాష్ట్రపతి పాలన కావాలి, తప్పకుండా పెట్టండి, లేకపోతే అక్కడ హిందువులు బతకరు. ఇంకొక 5 ఏళ్ళు అది కనుక వచ్చిందనుకోండి, అక్కడ హిందువులు ఎక్కడ ఉండనివ్వకుండా బతకనివ్వరు.
భయపడి చాలామంది కన్వర్షన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ దాడి వల్ల కూడా చాలామంది పారిపోతే ఇంకొందరు మతం మారుతారు. మారినాక ఏం చేస్తారు వాళ్ళు? మళ్ళీ అదే మత పిచ్చిని పెంచి మళ్ళీ ఇందులో మళ్ళీ చంపడం మొదలు పెడతారు. సో ఇప్పుడు ఈ దోరణాలు చేసే వాళ్ళు కూడా మదర్సాలో చదివిన పిల్లలు, చిన్న పిల్లలు అట్లా, ఆ పిల్లలకి ఏమీ తెలియదు బయట ప్రపంచం. సాధారణంగానే మదర్సాలో బయట ప్రపంచం తెలియదు వాళ్ళకి. ఆ ఇస్లాం ప్రపంచం, వాళ్ళ ప్రపంచం, వాళ్ళ దేవుడు, వాళ్ళ మతం ఏం చెప్పింది, ఈ పిచ్చిలో ఉంటారు తప్ప న్యాయమేంది, ధర్మం ఏంటి, ప్రాపంచికంగా ఆలోచించరు వాళ్ళు. ఆ పుస్తకంలో రాసినట్టుగానే వాళ్ళు ఆలోచిస్తారు, దానికి మించి వాళ్ళకి జ్ఞానం ఉండట్లేదు. మరి ఇంకా వేరే ఛానల్ ఎట్లా ఇస్తున్నారు చూడండి. ఇప్పుడు దొంగ ఛానల్ ఎట్లా పనికిరాని దాని మీద ఆ కేపాల్ ఎట్లా మాట్లాడతాడు అవన్నీ చూద్దాం మనం కాసేపు. ఒకసారి చూడండి, అర్థవంతంగా చేస్తున్నది ఛానల్ డిస్కషన్. ఏముంది నైనా పోలరైజేషన్ జరుగుతుంది కాబట్టి అది ఎప్పటికీ ఎవ్రీ టైం దాన్ని రైజ్ చేస్తూనే ఉండాలి. అందుకే పాపం ఎన్ని గొప్ప విషయాలు చేసినా మోదీ గారు ఎలక్షన్ టైంలో వచ్చేసరికి మాట్లాడక తప్పని పరిస్థితి. సో అది నువ్వు రైజ్ చేయడం ఒక్కసారి ఆపేశారనుకోండి, మళ్ళీ మనము ఎప్పటికప్పుడు చెప్తూనే ఉండాలి. హిందువులు ఎట్లా అంతమైపోతారో, హిందువుల ఆస్తులు ఉండవు, పోనీ వాళ్ళేం గొప్పవాళ్ళు అవుతారా అంటే వాళ్ళు కూడా పెట్టట్లేదు. వక్ఫ్ అనేది పేద ముస్లింలు పేదవాళ్ళనే ఉంచుతుంది. వాళ్ళకి ఇల్లు కట్టివ్వట్లేదు. వాళ్ళకి అది ఓన్లీ రిలీజియస్ కోసం వాడాలి ఆ ఆస్తులన్నీ కూడా. రిలీజియస్ అంటే వాళ్ళ మతం అంటే ప్రార్థన కోసం అట్లా వాడాలి తప్ప వాళ్ళకి ఇల్లు కట్టడానికో, వాళ్ళు బాగుపడడానికి, వాళ్ళ వాహనాలు కొనియడమో, వ్యాపారం పెట్టడానికి ఈ డబ్బు వాడరు. అట్లాగే దీంట్లో లక్షల కోట్ల ఆదాయం వచ్చినప్పటికీ 200 కోట్లు వస్తున్నట్టుగా చూపిస్తున్నారు వాళ్ళు. అమాయక ముస్లింలు అదే కరెక్ట్ అనుకుంటారు. అసలు దానికి అంత డెప్త్ తెలియదు వాళ్ళకి. సో మన ఆస్తి ఈ బీజేపీ వచ్చేసి మన ఆస్తి కాకుండా చేస్తుంది, అదొకటే ఆలోచిస్తున్నారు. కానీ నిజానికి మోడీ ఇప్పుడు ఈ పేద ముస్లింలకు ఇవ్వబోతున్నాడు ఇది. సో అది వీళ్ళకి తెలియదు. కొంచెం ఓపిక పడితే వీళ్ళకి తెలుస్తుంది. కానీ ఫ్రెండ్స్, మరి ఇది థింక్ డీప్ చాలా బాగా చెప్తాడు ఆయన వర్క్ చట్టం కొత్త రూల్స్ అని పెట్టి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కొత్త రూల్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఈయన వీడియోలు చాలా చూస్తాను, చూడండి. థింక్ డీప్, చాలా డీప్గా చెప్తాడు, బాగా చెప్తాడు. చట్టం అయింది. ఆ వక్ఫ్ చట్టం గురించి ఒక 5 విషయాలు తెలుసుకుంటే వక్ఫ్ గురించి తెలుస్తుంది. ఈ తాజా పరిణామాలు సరైనవా కావా అన్నది ఎవరికి వాళ్ళు అర్థం చేసుకునే వీలు కలుగుతుంది. ఇది జాతీయ స్థాయి చర్చనీయాంశమై దేశ ప్రజల మధ్య ఆసక్తిని ఎందుకు రేకెత్తించింది అన్నది కూడా తెలుస్తుంది. మరి 5 అంశాల మీద ధ్యాస పెడితే చాలు, మీకు దీని చరిత్ర గురించి అవగాహన కలుగుతుంది. వక్ఫ్ అంటే ఏంటి? ఇంతకీ ఇది మతానికి సంబంధించిన క్రతువా లేదా ఆస్తిపాస్తులకు సంబంధించిన గొడవ? ముస్లిమేతరులు తమ ఆస్తిపాస్తుల్ని వక్ఫ్ కు రాసి వచ్చా? వక్ఫ్ ఆస్తిలో కూతుళ్లకు హక్కు ఉంటుందా? వక్ఫతో ఉన్న ఆస్తులు దాన ధర్మాల ద్వారా వచ్చి చేరినవా లేక లాక్కున్నవా అన్న 5 అంశాలను తప్పక పరిస్థితి. సో ఈ పాయింట్ చూడండి. ఒకటి, వాట్ ఈజ్ వక్ఫ్? వక్ఫ్ అంటే ఏంటి? సో వాళ్ళ దేవుడికి ఆస్తి అని అర్థం. రిలీజియస్ ఇష్యూ, ప్రాపర్టీ ఇష్యూ. సో మతం సంబంధించి ప్రాపర్టీ. సో కూతురు ఉన్నప్పటికీ ఒక తండ్రి తన ఆస్తిని మొత్తం వక్ఫ్ ఇచ్చేస్తే వక్ఫ్కి వెళ్ళిపోతుంది. అయితే కూతుర్లను వారసులుగా వాళ్ళు భావించట్లేదు ముస్లింలలో ఎక్కువ వరకు. అన్నదమ్ముల పిల్లలకి వెళ్ళిపోతుంది ఆస్తి. ఒక 4 అన్నదమ్ములకి ఒక 2 కూతురులే ఉన్నాయి, కొడుకులు లేరు అనుకోండి, ఈ 2 ఆస్తి కూడా ఆ అన్నదమ్ములకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఈ విషయంలో చాలామంది కేసులు వేస్తారు వాళ్ళు కూడా, మాకు ఈ వక్ఫ్ ఇది వద్దని. అంటే వక్ఫ్ అంటే ముస్లిం చట్టాల ప్రకారం ఆస్తులు అలా వెళ్తాయి. అయితే ఇక్కడ కూడా వక్ఫ్ బోర్డుకి వెళ్ళిపోతుంది. డాటర్స్ రైట్ టు వక్ఫ్. సో కూతుర్లకు కూడా హక్కు ఇస్తుంది. యాక్చువల్గా కోళ్ళని వెళ్ళి చికెన్ సెంటర్ దగ్గర చికెన్ సెంటర్ కోసము కొట్లాడినట్టుగా ఉంటుంది. నాకు నవ్వొస్తుంటుంది. అంటే ముస్లిం మహిళలు చూస్తుంటే పాపం వాళ్ళ హక్కుల కోసం ఇక్కడ మోడీ ప్రయత్నం చేస్తుంటే పాపం వాళ్ళేమో ఈ వక్ఫ్ కానీ లేకపోతే వీళ్ళ కబంధ హస్తాల్లో నలిగిపోతున్నారు వాళ్ళు. అంటే వాళ్ళకి చదివించారు ఎక్కువగా, ఇంకా చాలా రకాల కండిషన్స్ ఉంటాయి. అయితే ఇక్కడ చూద్దాం, ఇంకా మనం ఎక్కువ మాట్లాడడానికి వీల్లేదు దాంట్లో. కానీ ఒకటి తెలుసుకోవాలి, అందరూ సత్యం తెలుసుకోవాలి. ఏది మంచిది ఏది చెడు అనేది ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి, స్టడీ చేయాలి. నన్ను అడిగితే నేనైతే సీఎం అయితే హెలికాప్టర్ నుంచి ప్యాంప్లెట్ ప్రింట్ చేసి ఉర్దూలో వక్ఫ్ చట్టం అంటే ఏంటి వాళ్ళ పైనుంచి విసిరిస్తాను అనమాట. పైనుంచి హెలికాప్టర్ నుంచి విసిరిస్తే వాళ్ళందరూ చదువుకుంటారు ఏంది ఇది అని. ఉర్దూలో ఉండాలి అది కూడా. సో ఎలాంటి లాభాలు రాబోతున్నాయి, ఎందుకంటే వీళ్ళకి తెలియదు. అది తెలిస్తే వీళ్ళంతా రివర్స్ అయిపోతారు. సో అది
ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అక్కడ రోడ్ల పైనకు వచ్చే వాళ్ళు అందరూ ముస్లింలు, ఆడ మగ ఎవరైనా సరే వాళ్ళందరూ ఎట్లా ఆలోచిస్తారంటే వాళ్ళ ఎక్కడైతే మసీదులో రెచ్చగొడతారో అదే కరెక్ట్ అనుకుంటారు. వాళ్ళు బాగా రెచ్చగొట్టి అదే మూడ్లో అదే ఇదిలో వచ్చేస్తారు వాళ్ళు, అదే కోపంలో. కానీ వాళ్ళు సొంతంగా చదివి సొంతంగా వాళ్ళకి చదవడానికి కూడా అందుబాటులో ఈ వక్ఫ్ బిల్కి అనుకూలమైన సంబంధించిన ప్యాంప్లెట్లు వాళ్ళకి దొరకవు. సో ఇలాంటి ధర్నా రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున చేస్తున్నప్పుడు ప్రభుత్వం ఇలా ఎందుకు చేయదు, వాళ్ళకి ఐడియా రావట్లేదు. సో నాకు వచ్చింది కాబట్టి నేను లెటర్స్ రాస్తాను, మీరు కూడా రాయండి. సో రాయడం వల్ల ప్రధానమంత్రి ఏ చెత్తబుట్టలో పడేస్తారు అనుకోకండి. వాళ్ళ దగ్గర చాలా తెలుగున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు మన ఆలోచనలు తప్పకుండా తీసుకుంటారు, అది బాగుంటాయి. రైట్, మనం ముందుకెళ్దాం మరి. సో ఇది చూడండి, ఇంకా ఏమేమి వస్తుందో ఒకసారి చూద్దాం. న్యూ కంట్రీ నియర్ ఇండియా. సో మన యూట్యూబ్ ఛానల్ కూడా ఎట్లా తయారైందంటే ఏది మనం చూస్తే అదే వస్తుంది. అంటే ఇప్పుడు నేను అలాగ ఎవరు కేపాల్ చూసాను అనుకోండి, అవే వస్తాయి. సో ఆయన పగడాల ఎలా చనిపోయాడు, ఆయన హత్యనా మర్డరా, హత్యనా యాక్సిడెంటా, ఈ టాపిక్లు ఉంటాయి. ఈ టాపిక్ సంబంధించిన చూపిస్తుంటుంది. ఇంకేంటి బిగ్ బ్రేకింగ్, A1గా సోనియా, A2గా రాహుల్ అరెస్ట్ అయిన ఈడీ ఛార్జ్షీట్లో చాలా పక్కడ్ బంద్గా దొరికిపోయారు. నేషనల్ హెరాల్డ్ మరి దాంట్లో ఈడీకి దొరికిపోయారు వీళ్ళు. సో బలంగా కేసులు అవుతాయి. ఇప్పుడు వీలైనంత వరకు వాళ్ళ మీద కేసులు పెట్టరు. ఎందుకంటే వీళ్ళు పెట్టారనుకోండి అప్పుడు వెంటనే వీళ్ళకి సింపతి వచ్చేస్తుంది. ఆ సింపతి వచ్చేస్తే ఆ సింపతి కూడా గెలిచిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇప్పుడు నీట్గా జాగ్రత్తగా కేసులు తోడుతున్నారు. ఇప్పుడు ఇంకా ఎలక్షన్ ముందే వాళ్ళు అరెస్ట్ చేయాల్సింది అసలు, కానీ సింపతి వచ్చి గెలిచిపోతారు, అదో పరిశాను. యుఎస్ఏ ద్వీపంలో నివసించే హిందూ సన్యాసులకు యుఎస్ ప్రభుత్వం ఎందుకు మద్దతు ఇస్తుంది? సో ద్వీపంలో ఉండే హిందూ సన్యాసులు కూడా యుఎస్ఏ మద్దతు ఇస్తుంది. ఈ సన్యాసులు హిందువులు ఎక్కడికి వెళ్ళినా అక్కడ సెటిల్ అయిపోతారు, మంచిగా అక్కడ ప్రభుత్వ చట్టాలను గౌరవిస్తూ ఉంటారు. అక్కడ 50 ఏళ్ళ నాటి అక్రమ మసీదు కూల్చేసిన సర్కారు అనంత పనిచేసిన సీఎం యోగి. అక్రమ మసీదు అంటే మరి ఎట్లా కట్టారు, దాన్ని టచ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అసలు ఒక దర్గా రోడ్డు మీద ఉందంటే దాని చుట్టూ తిరిగి వెళ్ళిపోవాలి, ట్రాఫిక్ జామ్ ఇంటర్నే కానీ దాన్ని ముట్టుకోరు. సో చాలా చోట్ల మీరు గమనించండి, ఒక మూల ఒక్కటి ఉంటే చాలు. సో గుళ్ళు కూడా అక్కడక్కడ ఉంటాయి, కానీ ఆ గుళ్ళను పని పడతారు, ఎప్పుడో ఉండేటువంటి రాత్రి చేస్తారు, కానీ ఆ దర్గాను ముట్టుకోవడానికి వీలు లేదు. ఉట్టి పచ్చనిది అది వేసేస్తే కాదు, కాస్త ఎత్తు చేసి ఒక సింపుల్గా ఒక జెండా కట్టేస్తే గద అనుకుంటుంది గవర్నమెంట్లో. అందులో కాంగ్రెస్ గవర్నమెంట్ అసలే ముట్టుకోలేదు, ఇక మిగతా ఏం ముట్టుకోలేదండి, ఒక బీజేపీ తప్ప. బీజేపీ ముస్లింలకు కూడా చాలా న్యాయం చేస్తుంది, అందరికి న్యాయం చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు న్యాయంగా ఉంటారు, ధర్మంగా ఉంటారు. భగవద్గీత ఫుల్ వీడియో. కరాటే నేర్చుకోండి, కుంఫు కరాటే. బ్రూస్లీ ప్రతి ఇంట్లో ఉండాలి, బ్రూస్లీ ఫోటో. ఎట్లా ఒక కత్తులతో వస్తే ఎట్లా వాడిని పట్టుకొని అటాక్ చేయాలి, తెచ్చుకోవాలి. ఫైటింగ్ రూట్గా చూస్తే రాదు, ఫైటింగ్ కొంత ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఇళ్ళ మీదకి ఇట్లా పడ్డప్పుడు వీళ్ళు కూడా ఇళ్ళకి వెళ్ళి కారం పొడి తీసి పైనుంచి తెలియచ్చు. చాలా ఈజీ ఇళ్ళకి ఎంటర్ అయ్యేటోళ్ళ మీద అటాక్ చేయడం. సో పేపర్స్ లాంటివి ఉంటాయి, ఇంకా స్వన్ గన్ ఉంటాయి, ఇంకా చాలా రకాలు ఉంటాయి. లాడీలు కానీ పెట్టుకోవచ్చు, కత్తులు కటారాలు ఇళ్ళలా ఉంటాయి సహజంగా. సో గొడ్డర్లు అవన్నీ ఉంటాయి సాధారణంగా. వీళ్ళంతా అటాక్ చేయొచ్చు, కానీ వీళ్ళకి ఎంతసేపు ఎట్లా తప్పించుకోవాలని ఆలోచన ఉంటుంది. ఇప్పుడు నేను ఒకటి గట్టిగా పోరాటం చేయగలుగుతాను అనుకుందాం, పక్కింటి వాళ్ళు వీళ్ళు సందులాలు దొరికింది అనుకో, సో నేను ఒకటి ఎంతసేపు వాళ్ళతో తట్టుకోగలుగుతాను. సో కానీ గల్లీ మొత్తం ఇండ్లందరూ ఒక్కసారిగా చేయాలి. కానీ హిందువులలో ఈ కామన్గా చెప్పే విధానం ఉండదు. అంటే ఇప్పుడు గుడిలో వెళ్ళామను ఒకరికొకరు పరిచయాలు ఉండవు, ఒకరితో మాట్లాడుకోవడం ఉండదు. ఈ పంతులు కూడా చాలా వరకు ఎవరితో మాట్లాడకుండా డైరెక్ట్గా వెళ్ళి అక్కడ నవగ్రహాల చుట్టూ తిరిగి ఇంటికి వచ్చేయాలి, ఎవరితో మాట్లాడుతూ ఎవరిని చూడదు అంటుంటారు. ఇలాంటి కండిషన్స్ పెడుతుంటారు. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎవరితో మాట్లాడరు. ఇక పంతులు అయితే ఆ మంత్రాలు మాత్రం చదువుతాడు, ఒక్కొక్కటి చదివి విసుగుస్తుంటుంది వాళ్ళకు. ప్రతి ఒక్కళ్ళకి మళ్ళీ చదవాలి. ఏమైనా తేడా వస్తే ఎవరేమంటారో అని భయం ఉంటుంది వాళ్ళకి. ఇంకా వీళ్ళు స్పెషల్ పూజలు ఎవరు వస్తారో కొద్దిగా ఇన్కమ్ వాళ్ళకి, దానికోసం ఎదురు చూస్తుంటారు. నమ్ముకుంటే భార్యలు పక్క వాళ్ళకి ఇస్తాడంట, ఎవరో చెప్తున్నారైనా. ఓకే, ఇది బెంగాల్ రాష్ట్రపతి పాలన ముదిరిన చిచ్చు. సో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తుంది ఇరాక్ దేశం కూర్చోవాలి ఇట్లాంటి. మరి బీజేపీ కోసం కూర్చుంటే బాగుంటుందా అంటే కూర్చోవాలి, ఏం కాదు. ఒకరు జనపతి కానీ రాష్ట్రపతి వాళ్ళ పాలన ఖచ్చితంగా పెట్టి తీరాలి. అక్కడ బీజేపీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, దానికోసం సంతకాలు సేకరించాలి. సంఖ్యలో కొద్ది ఒక కార్డ్స్ వెళ్ళిపోవాలి. 50 పైసలు ఒక కార్డు అండి. ఒక్కొక్కరు 20 కార్డులు రాపియండి. మీ ఫ్యామిలీ వాళ్ళతో ఒక్కొక్క పేరు పెట్టి రాపియండి, పంపండి. ఇలాంటి యుద్ధం చేసినప్పుడు మహాపుణ్యకర్మ చేస్తున్నట్టు. మీరు ధర్మం కోసం చేస్తున్న మీ ప్రతి క్షణంలో ఏ పని చేసి ఇలాంటివన్నీ కూడా
చాలా చాలా గొప్ప పుణ్యం. ఎన్నో ఇది యజ్ఞం కింద కూడా వస్తుందని చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో. ఇంకా చూడండి యవర అఘోరి, ఇది నేను ఎక్కువ ఈ పాస్టర్ ప్రవీణ్ చూడ కాబట్టి అది రావట్లేదు. ఇక్కడ వచ్చింది పాస్టర్ ప్రవీణ్ పగడాల ప్రమాదంపై హత్య అంటూ అమెరికాలో కేసేశారంట. హత్య అంటూ నేను ఈ కేపాల్ ఎక్కడ ఉన్నాడా బాబు, ఏడో వచ్చింది ఓకే కేపాల్ పట్టుకొస్తాయి. ఇప్పుడు ప్రవీణ్ పగడాల పీకడ, అరే నాకు కర్ణాటక సుగ్రాజ్ చాలా సూపర్ నచ్చింది. వాళ్ళందరూ వీళ్ళు హిందువులు 130 మందిని ఇంకా పాస్టర్లను చంపేస్తారు. ఇగో నన్ను కూడా చంపొచ్చు, ఇగో ఆయన చంపొచ్చు, ఈయన చంపొచ్చు, వీళ్ళందరూ చంపొచ్చు అంటారు. ఇందులో పొరపాటుని కూడా ఏమైనా ఇప్పుడు యాక్సిడెంట్ చచ్చిపోతే చూసారా, అప్పుడు చెప్పాడు ఆయన బతికున్నప్పుడే. సో హిందువులే చంపుతున్నారు అని ఇంకా పెద్ద గొడవ చేయవచ్చు వీళ్ళు. అదే కర్ణాటక సుగ్న ఒక వాదన పట్టుకొచ్చాడు, మీరు 5 మంది పాస్టర్లు కలిసి ఒక ప్లాన్ వేసారంట. ప్రవీణ్ పగడాలా నువ్వు తాగి అక్కడక్కడ తాగుతూ వెళ్ళి పడి చచ్చిపోతే చచ్చిపో, లేకపోతే చూడు నీ కుటుంబాన్ని ఏమో చేస్తామని బెదిరించి ఆయన బ్లాక్మెయిల్ చేసావు, ఆయన ఖర్చు చెప్పి మనం ఇదంతా కూడా హిందువుల మీద వేద్దాం, సో హిందువుల మీద కేసులు బరాయిద్దాం. అట్లాగే ఈ కూటమి ప్రభుత్వం మీద కుట్ర ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు, వెళ్ళి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎట్లయినా డ్యామేజ్ చేయాలి. ఈ చంద్రబాబు వెళ్ళిపోయి అక్కడ రాహుల్ గాంధీకి సపోర్ట్ చేసింటే రాహుల్ గాంధీ ప్రభుత్వం ఎట్లాగానో వచ్చేది. పోయి బీజేపీకి సపోర్ట్ చేసింది కాబట్టి ఈ కూటమి మీద దెబ్బ కొట్టాలి, చంద్రబాబుకు దెబ్బ తీయాలని చెప్పి వీళ్ళంతా ప్లాన్ వేసి ఆయన చంపాడు. నవ్వు వస్తుంది నాకు అందులో. అంటే ఇప్పుడు ఎవడైనా వచ్చి నేను అంత కూడా అన్నవాడు అనుకోండి, నేను ఎవడైనా వచ్చేసి వెంటనే నేను చేయలేదు, నేను పోలేదు, నేను చెప్పలేదు, నిజంగా నాకు తెలియదు, నాకు పుట్టు తెలుసా అంటే కూడా చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారు తెలుసా, వాడు 100 సార్లు చెప్పాడు అనుకోండి, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కన్విన్స్ అయిపోతారు, నిజమే వీడు చంపినాడు. నువ్వు ఓన్లీ ఎంతసేపు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కాదు, నువ్వు కూడా అటాక్ చేయాలి. అంటే చూడండి, నువ్వు కూడా పలానా వాడే యాక్చువల్గా చంపాడు, మనం కూడా అవతలని చెప్తా ఉండాలి. నువ్వే చెప్పినావు, నువ్వు కుట్ర చేసి ఇలా చేసావు అంటే నువ్వు 20 సార్లు 100 సార్లు చెప్పినావు అనుకో, ఈ మధ్యవర్తులు చూసే వాళ్ళకి కన్ఫ్యూజ్ అయిపోతారు. అదే ఇద్దరు ఎవరు చెప్పేది కరెక్ట్ అని కొంచెంసేపు ఆగిపోతారు అది. సో అలాగా మీ మీద అన్యాయంగా ఎవరైనా ఎక్కడైనా మీ మీద ఏదైనా నింద వేసినప్పుడు యూ మస్ట్ రిటాలియేట్. అంతేగాని పాపం మంచి వాళ్ళ మీద నింద పడింది అనుకోండి, వాళ్ళంతా డిప్రెషన్ వెళ్ళిపోయి వాళ్ళు నేనేం తప్పు చేయలేదు, నా మీద ఇంత పెద్ద నింద వేసిన ఏడుస్తూ వెళ్ళి వాళ్ళు సూసైడ్ చేసుకుంటాడు. మన కర్ణాటక సిగ్న మరి కొదమసింహం తెలివైన వాడు. ఇలాంటి వాళ్ళు హిందువులు అనే కాదు, మంచి వాళ్ళందరూ కూడా ఎవరైనా సరే మీరు మంచి వాళ్ళని మీరు అనుకుంటే మీరందరూ కూడా యూ మస్ట్ ఫైట్ బ్యాక్. ఈ దొంగలు అంటే ఈ కలియుగంలో ఎట్లుంటారంటే దుర్మార్గులు, మహాదుర్మార్గులు. వీడు ఇప్పుడు కేపాలంటే వాళ్ళు చూడండి, వీళ్ళకి సత్యం అక్కర్లేదు, సత్యం తెలుసుకోవడానికి ప్రయత్నం కూడా చేయడు వీళ్ళు. కేపాలు ఎక్కడ తెచ్చేవారని ఆయన మహాసేన రాజేష్ అద్భుతమైన అబ్బా. ఈయనైతే నా దృష్టిలో 0 నుంచి హీరో అయిపోయాడు. నా దృష్టిలో హిందూ గ్రంథాల మీద దేవుళ్ళ మీద కాస్త తిట్టేవాడు, అంతా క్రిస్టియన్ ఉండేది నాకు మొత్తం. కానీ అఫ్కోర్స్ ఆ ఫీలింగ్స్ ఎక్కడ ఉన్నా సరే ఇక్కడ మహాసేన రాజేష్ మాత్రం చాలా బాగా బ్యాలెన్స్గా మాట్లాడుతూ క్రిస్టియన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. కానీ వీళ్ళకి నచ్చేది ఇదంతా. జయసుధ కూడా పాపం ఆ మధ్య మోడీని జయ అన్నది కథం, ఆమెకు బండ బూతులు తిట్టుకుంటా ఫోన్లు చేశారు. ఆమెకు ఫోన్ల మీద ఫోన్లు చేసి అందులో బీజేపీలో కొంతమంది చూసింది, మోడీ మంచి పనులు చేశారు కదా అంటే నువ్వు ఎట్లా మెచ్చుకుంటావు, నువ్వు బీజేపీని మెచ్చుకుంటావా, బీజేపీని ఎట్లా మెచ్చుకుంటావు. కొన్ని ఫోన్లు కూడా ఆమె యూట్యూబ్లో పెట్టేసింది. ఆమెను మామూలు తిట్లు తిట్టలేదు ఆమెకు. ఆమె ఎక్కడ పోయినా ఆమె బండబూతులు తిట్టేసరికి ఆమె ఇక నా వల్ల కాదనుకుంది. సో ఎప్పుడైనా క్రిస్టియన్లు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, క్రిస్టియన్ నాయకులు అందరూ కూడా మీరు ఎంతసేపు రాహుల్ గాంధీ కరెక్ట్ అనాలి, బీజేపీని తిడతా ఉండాలి. బీజేపీ ఏమన్నా కానీ గుండెకాయ ఇవ్వని ప్రాణం ఇవ్వని కానీ బీజేపీని మెచ్చుకోకూడదు, మీ సొంత పేరుతో ఆలోచించకూడదు. అది వీళ్ళకి కావాల్సింది. క్రిస్టియన్ మిషనరీలో అసలు గుట్టు దినమ్మ షాకే టైటిల్ పెట్టండి, నా తాత కర్మ మనోడికి వస్తుందా రాదా. వక్ఫ్ సవరణ పట్టణపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పాప కాదు మరో చాగంటి. ఆ గుండు గురించి ఒక డిస్కషన్ నడుస్తుంది యూట్యూబ్లో. ఆమె పవన్ కళ్యాణ్ భార్య గుండు కొట్టిందని అందరూ ఈ క్రిస్టియన్స్ అంతా మీద పడ్డట్టున్నారు. వాళ్ళకి మంటగా ఉంది. ఈ పవన్ కళ్యాణ్ ఏంటి క్రిస్టియన్ ఆమెను తీసుకొచ్చి ఆమె ఇంతకుముందే అసలు క్రిస్టియన్ అవుతాడేమో అన్నట్టుగా తయారైనట్టు సడన్గా ఈ ఎంట్రీ ఇచ్చాడు. ఆమె గుండు కొట్టియడం ఏంటి. మరి ఎంతసేపు హిందువులను క్రిస్టియన్లకు ఎప్పుడెప్పుడు తెద్దామా అనేదే ఉంటుంది వీళ్ళకి ఎంతసేపు. కానీ ఎప్పుడు ఏ క్రిస్టియన్ హిందూ అవ్వద్దు, వాళ్ళు మామూలు తట్టుకోలేరు. మరి అలాంటి క్రిస్టియన్లోకి ఎట్లా ఉంటుంది, మంటగా ఉంటుంది. 3.5 ఏళ్ళకే ఇన్ని వరల్డ్ రికార్డు. సుమన్ టీవీ ఏ పేరు వస్తుందో అది చూస్తారు. కానీ ఇగో
ఇలాంటివి పెట్టుకొని ఇక వరల్డ్ రికార్డ్ కొట్టిందని ఇక దీని మీద పెట్టింది డిస్కషన్. సుమన్ టీవోడికి వ్యూస్ పెరగాలి, పిల్లలు అంటే చాలా వ్యూస్ వస్తాయి. అందులో వీడికి రికార్డ్స్ బాగా వచ్చినాయంట. 3.5 ఏళ్ళకే, ఇంత చిన్న పిల్లవాడు కాదు. 3.5 అంటే అసలు ఇంకా స్కూల్కే వెళ్ళడాడు. సో అట్లా ఇట్లాంటివి బాగా సబ్స్క్రిప్షన్స్ పెరుగుతాయి అన్నమాట, వ్యూవర్స్ బాగా చూస్తారు ఇట్లాంటివి. సో వీళ్ళకి ఇలాంటి ఆలోచన ఉంటుంది. కానీ ఈ సుమన్ టీవోడు వెస్ట్ బెంగాల్ అంతమంది హిందువులు అలా నమ్ముతుంటే వీడికి చీమ కుట్టినట్టు కూడా లేదన్నమాట. వీడెంత దొంగ అంటే వీళ్ళకి ఎంతసేపు అందరి బ్యాలెన్స్గా ఉంచాలి, అందరి వ్యూస్ పెరగాలి. సో చాలా డబ్బులు సంపాదించాడు. అప్పట్లో వీళ్ళ ఎంప్లాయీస్ కూడా చాలా పెద్ద పెద్ద కార్లు ఇచ్చాడు. మోడీ మరో భారీ అడుగు. మోడీ ఎన్ని అద్భుతాలు చూస్తున్న మోడీ గారు అయితే ఎన్ని చేసినా ఈ దొంగలు కనబడదు, వినబడదు. ఇక కొంతమంది పెద్ద ఎత్తున మంచి వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు టైంపాస్ వీడియోలు, కామెడీ జోకులు, గేమ్లు చూస్తూ ఉన్నారు. నేను చాలామంది పట్టుకుంటాను బస్సులో వస్తూ ఎవరు ఏం చూస్తున్నానా అంటే ఏం చూస్తున్నా అది కామెడీ జోక్. ఇట్లా వెస్ట్ బెంగాల్ మన వాళ్ళని చెప్తున్నాడు. తెలుసా అంటే తెలుసా, అవునా నాకు తెలియదు అంకుల్, ఎట్లయింది ఏమైంది అంటారు. ఇక్కడ పగడాల గురించి ఇట్లా హిందువుల మీద బ్లేమ్ చేస్తుంది. అవునా పగడాల అంటే ఎవరు ఏంటి అంటున్నారు. అసలు పగడా వీళ్ళకి ఈ లోకంలో లేరు వీళ్ళు. ఇంకా కొంతమంది హిందువులనే మన మీదకి పురిగొల్పారు బీజేపీకి అగెనెస్ట్గా. ఇంకా మధ్యప్రదేశ్లో జిహాదీలను ఎరగదీస్తున్న పోలీసులు. మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి జిహాదీల పని అవుతుంది. ఇంకా ఔరంగజేబు గుర్రం ఉరికితే అది ఒక భూమి అవుతుందా? ఆర్ఎస్ఎస్ ఆఫీస్లో రాసింది కాదు. బెంగాల్లో హిందువులపై దాడి వెనుక అసలు కదా ఇదే. ఈయన సాయి గారు జీ తెలుగులో చెప్తున్నారు. ఈయనెవరు? అబ్బా భలే కామెడీరా బాబు, కామెడీగా చెప్తున్నారు. ఎవరైనా గోపి సనాతన సేన. ఓ ఈయన భలే ఉంటుంది. గోపి సనాతన సేన చూడండి. అయితే 1 కోట్ల ఎకరాల చర్చ ఆస్తులు, వక్ఫ్ బిల్, ఇంకేంటి ఇంకా ఏమేమి వస్తున్నాయి మీకు కొన్ని సెలెక్ట్ చేసి మళ్ళీ ఇస్తాను. ఫ్రెండ్స్ మరి చూడండి, ప్రవీణ్ మోదీపై ప్రధాని మోదీకి ఫిర్యాదు, కేవలం సంచలనము. తర్వాత సిబిఐకి ఇవ్వాలి అంటుండే కేసును. ఇక ఈయన వాగుడుకు అన్ని లైవ్లో ఇచ్చాడు అంటారు. ఇక అందరు లైవ్ ఇచ్చేయాలంటే నేను సేవ్ చేసి పడేయాలి నేను, అట్లా ఉంది ఇప్పుడు. వాగుడు చూస్తే మెంటల్ హాస్పిటల్లో చేయించాలి. యాక్చువల్గా ఇలాంటి వాళ్ళను చైనాలో అయితే లోపల వేసేస్తారు, డెడ్ బాడీ కూడా కనబడే భయంకరం కొడతారండి. లోపల వేసి కొట్టి చిద్ర చేసి చంపేస్తారు, డెడ్ బాడీ దొరకనివ్వరు. మరి చైనా ఎట్లా డెవలప్ అవుతుంది చూడండి. అవుతుంది మరి. అక్కడ ప్రతిపక్షము, అక్కడ ఎవరికి ఇలా రాజకీయాలు ఉండవు. ఇది చూడడం ఏంటి, వీళ్ళ పనులన్నీ మానేసి ఛానల్ చూస్తూ ఉంటారు. ఇవి వీడేమన్నాడు, వీడేమన్నాడు, అయ్యో మా క్రిస్టియన్, అరే నీ క్రిస్టియన్ నా క్రిస్టియన్ చూడరు నాయన. ధర్మం ఎక్కడ ఉంది, న్యాయం ఎక్కడుందో చూడరా నాయన. నువ్వు క్రిస్టియన్ కావచ్చు, నువ్వు హిందూ కావచ్చు, కానీ సత్యం ఎటువైపు ఉంది. వీడు చెప్పిండు వాడు చెప్పినా అని చూడకుండా నీ సొంతంగా ఆలోచిస్తే సత్యం తెలుస్తుంది. కేపాల్ మాటల మనిషి, చేతల మనిషి కాదు. మరి ఎన్నెన్నో చెప్పాడు. వాళ్ళు క్రిస్టియన్ దేశాలు అలా చెప్తే వాళ్ళు వెంటనే వినేస్తాడు, ఎందుకంటే అది మతం. అందులో ఆ టాలెంట్ ఈయనకు ఉంది. ఇక బోగడగాడు కూడా ఉన్నాడు. వీడు బోడా వెస్ట్ ఫెలో కళ్ళు 35 సాక్ష్యాలు. వీడు బోడగాడు, వీడేవాడు కాంగ్రెస్ వీడు. హరీష్ కుమార్ ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన మంత్రి, ఎంపీ. ఆయన ఎవరు? కాంగ్రెస్ వాడు. సో కాంగ్రెస్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఈ ప్రభుత్వాన్ని బదలాం చేసేయాలి, వీళ్ళకి ఒకటే లక్ష్యం ఉంటుంది. ఈ బోడగాడు వీడు కాంగ్రెస్ వాది. ఇప్పుడు వీళ్ళకి కూటమి ప్రభుత్వాన్ని బదలాం చేయాలి ఏమన్నా కానీ, వీళ్ళకి అదే ఆలోచన ఉంటుంది. వర్క్ పిటిషన్లపై విచారణ సుప్రీం. ఈయన ఒకడు గొప్పడు, ఫస్ట్ జాంపాల్ అనేటప్పుడు ఫస్ట్లో అన్నాడు, వెంటనే సర్దుకున్నాడు ఆయన. కొన్ని చూసుకున్నాడు, కొన్ని వీడియో. ఇప్పుడు కూడా మనం చేస్తే మనం ఇంకా బదలాం అయిపోతాం, మనం ఆపుతాము అని చెప్పేశాడు ఆయన. అసలు నిజంగా ఇలాంటి క్రిస్టియన్స్ లైక్ చాలాసార్లు ఆయన నా గ్రంథాలు విమర్శించాడు. నాకు చాలా కోపం వచ్చింది. కానీ స్టిల్ ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల నేను భూలోకంలో కనీసం 2 కాళ్ళ 3 కాళ్ళపై నడుస్తుందా? ఇది 2 కాళ్ళ మీద నడుస్తుంది. 1 కాళ్ళ అంటారు ధర్మం. చెప్పేసుకున్నాడు. అయితే వెంటనే వీళ్ళందరూ ఇంటి మీద పడిపోయారు. ఒరే దొంగ అట్టెట్లంటావురా నువ్వు, అసలు నీకు బుద్ధుందా, నీకు తెలుగుదా, నువ్వు అసలు నిజం చెప్పకూడదు, ప్రాణమైనా సరే నువ్వు నిజం మాత్రం ఒప్పుకోవద్దు, చెప్పవద్దు. ఇలా ఉంది పరిస్థితి. ఏది నిజం ఏది అబద్ధం. పాస్టర్ ప్రవీణ్ గుత్తులో ఇంకా పాస్టర్ ప్రవీణ్ అరే నాయన తాగి తప్పదాగి పడ్డాడు. బండి ఎందుకు మీద పడ్డది వేసినట్టుగా అంటే సాధారణంగా ఇటో అటో పడుతుంది, కరెక్టే, మీద పడదు. కానీ ఇక్కడ ఏమైంది, అక్కడ ఒక అర్ధచంద్రాకారం ఒక గుతలాంటిది ఉందంటే అది తిరిగి వచ్చి మీద పడిపోయింది. సో అది మిరాకిల్గా పడిపోతుంది ఒక్కోసారి.
ఇలా భయానికి ఐజీ కూడా ఆపి 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 మొత్తం ఇన్వెస్టిగేషన్కి 100 సార్లు చెక్ చేసుకొని ఇది కరెక్ట్ అన్న తర్వాత సీఎంతో డిస్కస్ చేసి బయట పెట్టారు వీళ్ళు. లేకపోతే పాస ప్రవీణ్ తాగాడు అన్న విషయం బయటకు చెప్పకూడదు బయట లోకానికి. ఎందుకంటే అలా చెబితే ఎక్కడ ఇది హర్ట్ అవుతారు క్రిస్టియన్స్ అని ఆ విషయం దాచేద్దామని చూశారు పోలీసులు నిజానికి. ఇంకా చెప్పాలంటే అక్రమ సంబంధాలు అన్నీ అలాంటివి ఎన్ని ఉంటే వాళ్ళు తాను అన్నీ బయట పెట్టగలుగుతారు వాళ్ళు, కానీ ఇద్దరు తీయొద్దు అని ఎంతో చెప్పలేక చెప్పారు. ఇది కూడా చెప్పండి మీరు ఏం చెప్పారు, అసలు ఏముంది నీ పోస్ట్మార్టంలో తాగండి చెప్పు, బయట అంటే బయట పెట్టాల్సి వచ్చింది. వాళ్ళు మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి చూశారు. భార్యకు తెలుసు తన భర్త తాగుతాడని, అందుకే ఆమె సైలెంట్ ఉంది. ఆమె భయపెట్టేశారు ఈ అమ్మాయి ఎవడరా భయ హిందువులు రాముడు తిట్టినా కృష్ణుడు తిట్టినా అప్పటి పుడింగిలా పోతారు. ఏదో చిన్న కొంతమంది దానాలు చేస్తున్నా వచ్చేస్తారు, కానీ వెళ్ళి వాళ్ళని చంపి నరికి జిహాదీల్లాగా నా తలకాయ పట్టుకొని జుట్టు పట్టుకొని వచ్చేయడు. ఇంకా ఏది నిజం ఏది అబద్ధం ఎన్టీవీలో మళ్ళా దీన్ని మొదలు పెడతాడు. అసలు కొన్ని లక్షల మంది పని అంతా సమయం అంతా వృధా చేస్తాడు. ఆయన తాగిండు పడ్డాడు క్లియర్గా ఉంది. ఇక చెప్పింది చెప్పి ఇక వేరే సమస్యలు సామాన్యుడు ఎప్పుడైనా పోలీస్ స్టేషన్ వెళ్ళి ఇవ్వడం తన్నిండు కొట్టిండు నెత్తివాళ్ళ కొట్టిండు ఆస్తులు గుసులు ఏదైనా బోధం అంటే పోలీసులు ఏమంటారు, అరే పగడాలదే నడుస్తుంటారు నాయన అవి అని ఈ పక్కన పెట్టారు. 2000 మంది పోలీసులు దాదాపుగా 2 రాష్ట్రాల పోలీసులు కుదిపేసింది పగడాల కేసు. ఈ పాస్టర్లు మామూలు వ్యక్తులు తప్పితే పోలీసులు పట్టించుకుంటారా అంటే ఈ మామూలు జనం ఏంటంటే పోస్టర్ అంటాడు. అరే నాయన వాడు హాస్టల్ ఎవడరా నాయన తన సొంత ఫ్రెండ్ను కత్తి విసిరినండి, అది ఇక్కడ కుసుకుపోయినట్టు కూడా లేదు. కత్తి విసిరాడని చెప్పి వాడిని బాగా కొట్టి చచ్చిపోయాడని పొద్దులో పడేసి వచ్చినోడు. పొద్దున్న సాయంత్రం వరకు ఆ డ్రగ్స్ తీసుకునేవాడంట, మత్తు పానీయాలు విపరీతంగా సేవించేవాడు అని చెప్పాడు. మరి వెంటనే మానేసారా? మానేసామని చెప్తాడు. అందుకే మూటికి బట్ట కట్టి పోయిండు వచ్చిండు. అందులో కూడా ప్రభుత్వం అంటే వీళ్ళు చాలా న్యాయం ధర్మంగా ఉండేవాళ్ళు. ఎవరికి మీరు పూలు పెడతారా ఎట్లా ఉంటాడు నీచలారా సఖిల్లారా మీరు చూసారా ఆయన తాగడం? మాస్క్ పెట్టుకొని లోపల తాగాడా? ఎక్కడ కొన్నాడు చూపిస్తున్నాను, డూప్లికేట్ ప్రవీణ్ అని చెప్పుకుంటా. మరి ఎక్కడ తాగాడు? ఆ దొంగ నా కొడుకు ముఖానికేమో మాస్క్ పెట్టే ఆ తాగింది కూడా చూపెట్టాడా లేదంటే ఫోటోలు తీసుకుంటూ కూర్చుంటాడా? ఆడు ఎవడు లేదు చూడ పోయి ఎక్కడో తాగి ఉంటాడు. కొన్నోడు వేరేడికి ఇద్దామని తెచ్చాడా? దాన ధర్మం చేద్దామని తీసుకున్నాడా పాలుగా? నీ కపాలం లేదురా నిన్ను. అందుకే చైనా పోలీసులు కరెక్ట్ ఈ ప్రజాస్వామ్యము పాడవడానికి ఇక డెవలప్ అవ్వడానికి ఇలాంటి దొంగలు కారణము. ఇలాంటి దొంగల నోరు ముయ్యాలి. ఆ 4 కోసేస్తారు వాళ్ళు. చైనా ప్రభుత్వం అయితే కమ్యూనిస్ట్ ప్రభుత్వం. అక్కడ పోనీ సౌదీ లాంటి దేశాల్లో కూడా ఎక్కడ ఏ డిస్కషన్లు ఉండాలి అవకాశం ఉండదు. సైలెంట్గా పట్టుకొని పోతారు ఇట్లాంటివన్నీ. ఏ ఛానల్ వేస్తే ముందు ఛానల్ని లోపలేసేస్తారు. ఇప్పుడు ఈ ఛానల్ కొడుకులు చూడు ఇష్టం వచ్చినట్టు ఇస్తారు. ప్రాణాయనుడు వీరికి ఏం వాగితే అది ఇస్తారు. ఎందుకంటే ఈ కొడుకులకి ఏంటంటే వాగేటోడు కావాలి. ఎంత వాగితే అంత సబ్స్క్రిప్షన్ పెరుగుతుంది. ఛానల్ వెంటనే వైరల్ కావాలి, వీడియోస్ చాలా మందికి వెళ్ళిపోవాలని పిచ్చి ఒకటి ఉంటుంది వాళ్ళకి తప్ప ఇది ఎంతవరకు కరెక్ట్ ఏంటనేది వీళ్ళకు ఉండదు. ఎట్లా పెట్టిండు వీడి ఫేసు. 90 కిలోమీటర్ స్పీడ్లో తాగాడా? లోపల పెట్టుకో. అరే దరిద్రుడా 90 కిలోమీటర్ స్పీడ్లో తాగిండా అని అడుగుతున్నాడు. 90 కిలోమీటర్ స్పీడ్లో తాగుతాడరా? అరే 2 నిమిషాలు చాలు వాడికి. అక్కడే పక్కకు పోయి ఎక్కడ తాగుతారు. ఇప్పుడు తాగడంలో చూడు ఆనే ఉంటారు, ఆ పక్కకు పోయి తాగుతారా లుచ్చా లపంగి. నీకు అసలు వీని దానాలే. వీడు ప్రైమ్ అయినోడు, వీడు వేసి కొడుకులు, ఇది చూసేటోళ్ళంతా వేసి కొడుకులే చూస్తారు ఇట్లాంటివి. ఈ సమయాన్ని మనం పనికొచ్చే వీడియోలు చూడవచ్చు. పెద్ద సమస్యల మీద దృష్టి పెట్టాలి. మనం 1 మార్కు కోసం ఎట్లా పిల్లలు ఎగ్జామ్ రాస్తే ఎట్లుంటుందో అట్లుంటుంది ఈ దొంగ. ఇలాంటి దొంగల వీడియోస్ ఇంటర్వ్యూనర్స్ పంపించారు. అది ఎట్లా చూస్తాడు అక్కడ ఎక్కడ కూడా వాళ్ళకి మంచి లక్షణం లేదు. చూడాడు వాళ్ళకి మంచి వాళ్ళ హావభావాలు ఎలా ఉంటాయో తెలుస్తుంది. ప్రవీణ్ పగడాల హత్య ఈ ఆధారాలు మొదటిసారి ఆధారాలతో రాజుబోడా. ఇప్పుడు ఆధారం లేదు ఇదారు లేవు టైటిల్ ఎలా పెడతాడండి. చంపేశాడు బోడ వాళ్ళే మా పాస్టర్లు రెచ్చగొట్టారు. పోలీసులు కరెక్ట్గా తెలిసేస్తారు. కొంతమంది పాస్టర్లు ముందుకు వస్తున్నారు, వాళ్ళు ఒప్పేసుకుంటున్నారు. ఇక వీడి పేరు ఏదో ఉంది పాస్టర్ హర్ష కుమార్ అబ్బాయి. వీడు మహాదొంగ. ఈడేంటి కాంగ్రెస్ ఎంపీ కాబట్టి ఏం మాట్లాడతాడండి కాంగ్రెస్ పంపిణీ ఆలోచించండి. వాడు ఎంతసేపు కాంగ్రెస్ బీజేపీ కూడా పోయి ప్రభుత్వాలను ఎక్కడ అవకాశం దొరుకుతారని చూస్తుంటారో వాళ్ళు అలాగే చెప్తారు. వాళ్ళ మాటలు ఇలామనే రెడీ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు కుమ్మేస్తారు. అక్కడ చైనాలో అయితే భయంకరంగా కుమ్ముతారంటే మామూలు కుమ్మరు వీళ్ళను.
పోలీసులు ఎగనెస్ట్గా ఇన్వెస్ట్మెంట్ అక్కడ ఏం జరిగితే సైలెంట్గా ఉండాలి. ప్రభుత్వం సిస్టమేటిక్గా చేసుకుంటే అయిపోతుంది అక్కడ పనులు. వాళ్ళు డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తారు. అక్కడ ముస్లింలను తీసుకెళ్తున్నారు, నమాజ్ చేయనివ్వట్లేదు. వాళ్ళు కూడా మంచి మసీద్ కట్టి పెద్ద కట్టి బాగా చేస్తున్నారు. కానీ ఈ ఈ టెర్రరిస్టులుగా మారకుండా కండిషన్స్ పెడుతున్నారు వాళ్ళు చాలా రకాలుగా. వాళ్ళను ఉగ్రవాదం వైపు వెళ్ళకుండా వాళ్ళ వెబ్సైట్ల మీద బ్యాన్లు పెట్టి చాలా రకాల కంట్రోల్ చేస్తారు. మరి అది ఎదురు మాట్లాడితే కానీ అక్కడ రాళ్ళ దాడులకి ఇట్లా ఏం జరగవు. కానీ హుషారైపోయి చేస్తున్నారు వాళ్ళు ముందుగానే. ఫస్ట్ ప్రవీణ్ డ్రంక్ డ్రైవ్ 5 బయటపెట్టే సంచలన జాల లారీ వెనకాల వస్తువు కూడా పడ్డాడు. ఎన్నిసార్లు పడ్డాడు చూడండి. లారీ వెనకాల కూడా వెళ్ళి పడిపోయాడు. ఓకే ఫ్రెండ్స్, మరి మన వీడియో చాలా లెంత్ అయిపోతుంది. టైం పాస్ వీడియోలు పనికి మాలిన డిస్కషన్స్ చేయడం వల్ల మనకి సమయం వృధా అయిపోతుంది. భగవంతుడు మనకి ఎంతో కష్టపడితే మరి భగవంతుడు ఈ శ్రీకృష్ణ భగవానుడు మనకి గుర్తుపెట్టుకోండి, దేవాది దేవుడు శ్రీకృష్ణుడు మనకు జన్మ ఇచ్చాడు అంటే ఎన్నో పుణ్యాలు చేసి మనం మానవ జన్మ మంచి జన్మ పుట్టాము. ఈ భారతదేశంలో జన్మించడం మన పుణ్యకార్యము. మళ్ళీ ఈ నోటితో మనము సత్యాన్ని పలకాలి, ధర్మాన్ని తెలుసుకోవాలి. మన చుట్టుపక్కల మంచి వాళ్ళకంటే చెడ్డ వాళ్ళు ఎక్కువ కనబడుతుంటారు, నిజం కంటే అబద్ధాలు ఒలటోళ్ళు ఉంటారు. మంచి వాళ్ళు కూడా ఉన్నారు, పాండవులు ఉన్నారు, కౌరవులు ఉన్నారు. కౌరవులు ఎవరు? ఇండి కూటమి మొత్తం ఇది కౌరవసేన. ఇది మరి ఇది ఎన్డీఏ మొత్తం పాండవసేన. సో మరి వాళ్ళు గమనించండి, వీళ్ళ మనస్తత్వం ఎట్లుంటుంది, వాళ్ళ మనస్తత్వం ఎట్లుంటుంది. ఓకే, జై శ్రీకృష్ణ, బాయ్, జై హింద్.